హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేసుకోవలసిన కొన్ని పనులు ఉంటాయి కదా, అవి చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతం రోజు మనకి కొంచెం ప్రసాదాలు ప్రిపరేషన్, నెక్స్ట్ పూజ, మనం రెడీ అవ్వడం అవన్నీ ఉంటాయి కదండి. వాటిని తప్పించేసి ఇంకా ముందు రోజు చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉంటాయి. అవి ఏంటేంటి, ఎలా చేసుకోవాలి, ఇవి చేసుకోవడం వల్ల వరలక్ష్మీదేవి పూజ అనేది ప్రశాంతంగా అవుతుంది. మనకి నెక్స్ట్ డేకి అంత బర్డెన్ అనేది ఉండదన్నమాట. అయితే ఈ వీడియోలో అది మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు రోజు చేసుకోవాల్సినవి ఇల్లు క్లీనింగ్స్ ఉంటాయి కదా. కొంతమంది మాప్ పెడతారు, కొంతమంది డైరెక్ట్ వాటర్తో క్లీన్ చేసేస్తారు. అటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజే క్లీన్ చేయాలి అంటే కుదరదండి. టైం కూడా సరిపోదు. ఎగ్జాక్ట్గా ఒక 2కో 3కో లేచినా కూడా హడావిడైపోతుంది. అంత కష్టపడకుండా ముందు రోజే ఇల్లు అవి క్లీన్ చేసుకోండి. అంటే మాప్ పెట్టడం కానీ, లేకపోతే వాటర్తో క్లీన్ చేయడం కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంటి గుమ్మాలు ఉంటాయి కదా. ఇంటి గుమ్మాలు నాలాగా రెండు వైపులా గుమ్మాలు ఉన్నవాళ్ళు అయితే ఒకవైపు ఒక రోజే క్లీన్ చేసుకోండి. ముందు రోజు క్లీన్ చేసుకోండి. ముందు రోజు క్లీన్ చేయడం వల్ల కొంత ఈజీ అవుతుందన్నమాట. అదే రోజు చేయాలంటే కష్టమవుతుంది కదా. అందుకని ఫస్ట్ ఇంటి గుమ్మాలు క్లీన్ చేసుకోండి ముందు రోజు. ఇంకోటి ఏంటి అంటే, ఇంటి గుమ్మాలు ఉంటాయి కదా, ఇంటి గుమ్మాలు కూడా ముందు రోజే క్లీన్ చేసేసి ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేసి, చూసారు కదా, గుమ్మాలకు కూడా పసుపు రాసేసి నేను ఇక్కడ రంగోలి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా రంగోలి అయితే పెట్టుకోండి. నాకు ఇదంతా క్లీన్ చేసి గుమ్మాలకి పసుపు పెట్టి అన్నీ చేసేసరికి కరెక్ట్గా అయితే ఒక 20 మినిట్స్ తీసుకుందండి. హాఫ్ అన్ అవర్ తీసుకుంది. అదే హాఫ్ అన్ అవరు నెక్స్ట్ డే చేయాలి అంటే కష్టం అవుతుంది కదా. ఆ టైంలో మీరు ఇంకే పనైనా చేయొచ్చు నెక్స్ట్ డే. ఇంకా ముందు రోజు ఇవి చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అదే రోజు చేయాలని రూల్ ఏం లేదండి. అలా ముందు రోజు అయితే మీరు ఇలా చేసుకోండి. నేనైతే ఇక్కడ ముందు రోజు ఇంకా పసుపు రాసేసి గుమ్మాలకైతే ముగ్గులు, కుంకుమ బొట్లు అన్నీ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అంటే మనకి మంచి రంగోలి కూడా ఉండాలి కదా. అలా పెద్ద రంగోలి కూడా పెట్టుకోవాలి అంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ముందు రోజు మంచిగా రంగోలి పెట్టి దానిపైన కలర్స్ వేసుకోవాలంటే కలర్సు, లేకపోతే పసుపు కుంకుమ వేసుకోవాలంటే పసుపు కుంకుమ, లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పసుపు కుంకుమ కలర్స్ కూడా ఉంటున్నాయండి. అవి చాలా బాగుంటాయి. అవి కూడా వేసుకొని డెకరేషన్ చేసుకోండి. ఇది కూడా టైం ఎక్కువ మీకు తీసుకుంటుంది. ఎందుకు అంటే అదే రోజు మీరు క్లీన్ చేసి పెద్ద రంగోలి వేయాలి అంటే మాత్రం టైం తీసుకుంటుందండి. అరౌండ్ మీరు వరలక్ష్మి వ్రతం రోజు 3 అలా లేచినా కూడా ఎక్కువ టైమే తీసుకుంటుంది. దాని బదులు ముందే నీట్గా ఇలా గచ్చులు అవి క్లీన్ చేసి పెట్టుకొని ముందు వాకిటి ముందు ఇలా చక్కటి ముగ్గు వేసుకొని ప్రశాంతంగా అయిపోతుంది. అదే రోజు ఈ పని మీరు చేయాలి అంటే దాని బదులు మార్నింగే లేవగానే ఇంటి గుమ్మాల ముందు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుంటారు కనుక మార్నింగే లేచి చీపురుతో ఊడ్చేసి ఈలోపు హీటర్ అవి పెట్టుకున్నారనుకోండి, వాటర్ అయితే వేడైపోతాయి. చక్కగా స్నానం అవి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి మిగతా ప్రసాదాలు ఉంటాయి కదా, ప్రసాదాలు కుక్ చేయడం, నెక్స్ట్ పువ్వులకి అంటే ఒకవేళ అమ్మవారు క్రియేట్ చేశారనుకోండి, అమ్మవారికి అప్పుడు ఫ్రెష్గా దండ కుట్టడం అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఎర్లీగా చేసుకోవాలి, పూజ వేగంగా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ముందు రోజు చేయాల్సిన ఇటువంటి కార్యక్రమాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇవి చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అందుకే ఈ వీడియో మీకు చిన్నదైనా యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో షూట్ చేశాను. అయితే చూసారు కదా, చక్కగా పెద్ద రంగోలీ పెట్టుకున్నాను నాకు వచ్చినట్లు. నెక్స్ట్ గుమ్మాలకు కూడా చక్కగా ఇలా ముగ్గులు అయితే పెట్టేశానండి. ఫస్ట్ అంటే ఇవి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ముందు రోజు క్లీనింగ్స్ అవన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఏవేవి మనం అమర్చుకొని ఉంచుకోవాలి, సర్దుకొని ఉంచుకోవాలి, నెక్స్ట్ అప్పటికప్పుడు మన హడావిడి పడకుండా ఉంచుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక స్టీల్ కానీ కంచి కానీ మీకు ఏ ప్లేట్ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్ తీసుకోండి, కొంచెం పెద్దది. అది తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో మీరు వాయినింగ్కి ఎంతమందికి బ్లౌజ్ పీసెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్లేట్లో బ్లౌజ్ పీసెస్, గాజులు ఒక్కొక్కరికి డజనేసి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే డజన్లో హాఫ్ హాఫ్ ఇవ్వాలనుకుంటున్నారా, అలా గాజులు, నెక్స్ట్ పువ్వులు,
చామంతీలు, గులాబీలు, ఆకు, చెక్క, కొబ్బరికాయ, అగరబత్తులు, డూప్ స్టిక్స్ అన్నీ గూడా ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. మెయిన్ మీరేంటేంటి వాయినాలు ఇవ్వాలనుకుంటున్నారో అరటిపళ్ళు అన్నీ కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. మార్నింగ్‌కి అలా మీరు అవి సర్దనవసరం లేదండి. అవి అలా ఒక ప్లేస్‌లో పెట్టేసారనుకోండి, అలా తీసి మీరు వాయనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసంటే, మీరు ఆ రోజు వెండి కుందుల్లో పెడతారా? ఇత్తడి కుందుల్లో పెడతారా? అది మీ ఇష్టం మట్టి ప్రమిదలో. ఏవైనా కానివ్వండి, మీకు ఏవి అవైలబుల్‌గా ఉంటే అవైతే మాత్రం చక్కగా ముందు రోజే క్లీనింగ్ అనేది పెట్టుకోండి. ట్యూస్‌డే మీకు సెంటిమెంట్ ఉంది అనుకుంటే వెడ్నెస్‌డే అలా క్లీన్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసేయండి. పెట్టేసిన వాటిని ఇంకా ట్యూస్‌డే లక్షవారం ఉంటది కదా! శుక్రవారం అంటే పూజ. ఆ లక్షవారం రోజు మీరేం చేస్తారంటే ఇలా చూసారు కదా! గంధంతో, కుంకుమతో బొట్లయితే పెట్టుకోండి. ఏ పూజకైనా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడైనా ఇలా పూజా సామాగ్రికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఇది కూడా పని అనేది మీకు అదే రోజు చేయాలంటే కష్టమవుతుంది కనుక, ఇది కూడా ఇలా చక్కగా పూజా సామాన్లన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసి ఇలా బొట్లు పెట్టుకోండి. ఇక్కడ మీకేం చూపిస్తున్నానంటే నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడానండి. మా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఇదే. చాలా ఉండే అండి. గిఫ్ట్‌గా కొంతమందికి మార్చేసి ఇచ్చేసేదాన్ని. అప్పటికి ఇంకెందుకులే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అని. అలా చాలా ఉండే. గంధపు గిన్నె నెక్స్ట్ గ్లాసులు ఒక 2 ఉండేవి. అవన్నీ కూడా గిఫ్ట్ ఐటెమ్ కింద అంటే పాతవి ఇచ్చేవాళ్ళం కాదు. అవి చేంజ్ చేసేసి ఇంకొకళ్ళు కొత్తది తీసుకొని ఇచ్చేవాళ్ళం అనమాట. ఉన్నివైతే 4 కుందులు పెద్దవొకటి, చిన్నవొకటి. నెక్స్ట్ చిన్న గ్లాసు కుంకుమ భరిణ. నెక్స్ట్ పసుపు, కుంకుమ పెట్టుకునేది. చిన్న మా పిల్లలిద్దరూ ఉన్నాయండి. అవైతే బయటికి తీయలేదు పూజ టైం అనేసి. అంటే ఇది వీడియో కదా! మామూలుగా తీసినవి మీకు చూపించేస్తున్నాను. అవి ఒకటి ఉన్నాయన్నమాట. ఉగ్గు గిన్నెలు అంటారు కదా! అవి ఉన్నాయి. ఎప్పుడైనా టైం వచ్చేటప్పుడు చూపిస్తాలేండి. అయితే ఇక్కడికైతే ఇవి నా సిల్వర్ జ్యువెలరీ. ఆహ్, ఉన్నివన్నీ గూడా అవి కూడా మీరు పూజలో పెడతాను అనుకున్నవి అవి కూడా బొట్లు పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజకి మోస్ట్ ఇంపార్టెంట్‌గా పసుపు, కుంకుమ ఉండాలి కదా! అవి ఒక ప్లేట్‌లో అంటే మీరు ఎందులో అయితే పసుపు, కుంకుమ ఉంచాలి అనుకుంటున్నారో అందులో అవి కూడా క్లీన్ చేసి పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వరలక్ష్మీదేవి పూజకి ఇంకా చిట్టి గాజులు, చెంకు చక్రాలు, గవ్వలు, నెక్స్ట్ గులివిందలు, చిట్టి గాజులు, చిన్న తామర గింజలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒక ప్లేట్‌లో అమర్చుకొని ఉంచేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఆ రోజు దేవుడి గదిలో పూజించుకుంటాం కదండీ! దేవుడి గదిలో మనం అమ్మవారు డెకరేషన్ దగ్గర కాకుండా దేవుడి గదిలో పెట్టుకున్న పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇలా నీట్‌గా బొట్లు అవైతే పెట్టుకోండి. మీకు ఇంకోటి చెప్పాలండి. మీరు ఎన్ని దీపాలు అయితే, ఎన్ని కుందులైతే పెట్టాలి అనుకుంటున్నారో అన్ని కుందులైతే క్లీన్ చేసేసి ఇలా పెట్టేసేయండి. సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఆహ్, ఎన్ని కుందులు పెట్టాలనుకుంటున్నారు, ప్రసాదంకి ఏవేవి యూజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ అయితే ఒక పెద్ద ప్లేట్‌లో పెట్టేసి ఇలా పసుపు, అదే గంధం బొట్లు పెట్టాలనుకున్న వాటికి గంధం బొట్లు పెట్టుకోండి. నేనైతే మొత్తం 5 దీపాలు పెడతానండి. కామాక్షి దీపం చూపించాను కదా! వెండిది. కామాక్షి దీపం ఇవి పెద్ద కుందులు చూపిస్తున్నాను కదా! ఇవి 2, వెండి కుందులు 2 అనమాట. పెద్ద సైజు వెండి కుందులు ఉన్నాయి కదా! అవి. మొత్తం 5 అయితే పెడతాను. 5 కూడా క్లీన్ చేసి పెట్టి ఇలా సింపుల్‌గా బొట్లయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కలశం కోసం ఇది తీసుకున్నానండి. అప్పుడు సంబర్ ఎళ్ళేటప్పుడు తీసుకున్నాను అన్నాను కదా! నాకెందుకో కలశం పెట్టేటప్పుడు కలశం కింద ఇలా పెడదామని ఐడియా వచ్చింది. అలా తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఆ పీట మీద మళ్ళీ ఇది పెట్టి దీని మీద కలశం ఇలా పెడదామని. ఈ కలశం దానికి కూడా బొట్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు వాటర్ ఫిల్ చేసుకోవచ్చండి కలశంలో. ఫ్రెష్ వాటరు. ఇంకోటి ఏంటి అంటే మామిడి కొమ్మలు ఉంటాయి కదా! మామిడి కొమ్మలు తోరణాలు కట్టాలనుకున్న వాళ్ళు నైటే తోరణాల్లాగా కూర్చేసి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసేయండి. అంటే ద్వారంగా పెట్టొద్దు. నెక్స్ట్ డే పెట్టండి. కూర్చడం అనేది నైట్ కూర్చుకోవచ్చు. నెక్స్ట్ పీటలు మీ దగ్గర విగ్రహాలు ఉంటాయి కదా! నా దగ్గర అయితే లక్ష్మీదేవి విగ్రహం అవన్నీ ఉన్నాయి. అందుకే ఉన్నవాళ్ళు పీటలు కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. పీటల మీద పెట్టడానికి. నెక్స్ట్ అదే రోజు సారీ డ్రాపింగ్ చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా! మీరు ఏ సారీ కట్టుకోవాలనుకుంటున్నారో ఆ సారీ నైటే డ్రాపింగ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఏ జ్యువెలరీ, ఏ జుంకాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్‌గా అయితే ఒక సైడ్‌నైతే పెట్టుకోండి. నెక్స్ట్ మీ గార్డెన్‌లో మొగ్గలు ఏవైనా ఉంటే ఇంకా ఈవినింగే అలా కట్ చేసేసి
ఇలా వాటర్‌లో అయితే పెట్టేసండి. మార్నింగే కోయడానికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫైనల్లీ చూసారు కదా! నా వెండి జ్యువెలరీ సెట్ అనమాట. ఇది ఇలా అయితే పెట్టున్నానండి మొత్తం ఒక దాంట్లో. రెడ్ క్లాత్‌లో అయితే మీకు క్లియర్‌గా కనిపిస్తదని అలా పెట్టాను. నెక్స్ట్ ప్రసాదానికి కావాల్సిన ఐటెమ్స్ ఏవేవి ఉన్నాయి, ఏంటనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రసాదంకి. పులిహోర చేయాలనుకుంటే రైసు, పలుకులు, పచ్చిమిర్చి నెక్స్ట్ వగైరా వగైరా ఉంటాయి కదా వేయాల్సినవి. అవన్నీ కూడా ఒక దగ్గర అయితే నైటే అన్నీ సర్ది పెట్టుకోండి. ఎక్కడైతే నీట్‌గా ఉంటదో ప్లేసు, ఆ ప్లేస్‌లో అయితే అన్నీ సర్దేసి ఇలా పెట్టుకోండి. నాకైతే డైనింగ్ టేబుల్ అవైలబుల్‌గా ఉంటదండి. నేనక్కడ ఏం పెట్టను. అక్కడైతే ఇలా అన్నీ అయితే ఇలా సర్దేసి పెట్టేసాను. ఇలా సర్దుకోవడం వల్ల మార్నింగే ఏది కావాలన్నా అలా ఫ్రీగా తీసుకోవచ్చు. అలా పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ చేయాల్సినవి మార్నింగ్ చాలా ఉంటాయి. నైట్ చేయాల్సినవి, ఈవినింగ్ చేయాల్సినవి ఏవైనా ఉంటే ఇలా చేసేసేయండి. అయితే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంటు. అయితే ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు కొంతవరకైనా యూజ్ అవుతుందనే నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.